హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ గురించి అయితే నేర్చుకుందాం. సో ఈ ఎస్పీడిఎఫ్ బ్లాక్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఐపీ ఎగ్జామ్లో 12 మార్క్స్కి అయితే బరాబర్ వస్తుంది ఎవ్రీ ఇయర్. ఒకవేళ 12 మార్క్స్ కనుక మిస్ అయితే 2 మార్క్స్ గాను లేకపోతే 4 మార్క్స్లో గాను ఖచ్చితంగా వస్తుంది. అది కూడా 12 మార్క్స్లో కనుక మిస్ అయితే. సో సెక్షన్ సిలో కనుక మిస్ అయితే సెక్షన్ ఏలోను లేకపోతే సెక్షన్ బిలోను కూడా వస్తుంది. సో కాబట్టి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక ఈ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఎస్ఏ ఆన్ ఎస్పీడి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఫస్ట్ అసలు ఈ ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో దీన్ని కొంచెం ఒక నార్మల్గా ఒక కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఈ కెమిస్ట్రీ సబ్జెక్ట్లో చాలా ఎలిమెంట్స్ అనేది ఉంటాయి. సో హైడ్రోజన్, హీలియం, కార్బన్, బోరాన్ అండ్ ఆక్సిజన్. సో ఇలా చాలా ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. అండ్ అప్పుడే ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ సమ్మరైజ్ చేసి వీటికి ఒక కేటగిరీ వైజ్గా గ్రూప్స్ ఉండాలని ఈ ఎస్పీడిఎఫ్ బ్లాక్ అనే ఎలిమెంట్స్ అన్నిటిని అంటే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ అనేవి ఎందుకు ఇంట్రడ్యూస్ అయ్యాయంటే ఈ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని సమ్మరైజ్ చేసి ఆ ఎలిమెంట్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఏ విధంగా బిహేవ్ చేస్తాయో ఆ బిహేవియర్ని బట్టి 18 గ్రూప్స్గా డివైడ్ చేశారు, అంటే 18 గ్రూప్స్గా. సో అవే ఈ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్లో ఉన్న గ్రూప్స్. సో 18 గ్రూప్స్గా డివైడ్ చేసి ఏ ఎలిమెంట్ అయితే ఈ 18 గ్రూప్లో ఉన్నట్టు బిహేవ్ చేస్తాయో ఆ ఎలిమెంట్ని ఈ గ్రూప్లో తోసేస్తారు, అంటే దాని కింద కన్సిడర్ చేస్తారు. సో దానివల్లనే ఈ ఎస్పీడిఎఫ్ అనే గ్రూప్స్ అనేవి ఈ బ్లాక్స్ అనేవి ఇంట్రడ్యూస్ అయ్యాయి. సో ఫస్ట్ ఇదే పీరియాడిక్ టేబుల్. సో ఇందులో 1, 2, 3, 12, 13, 18 గ్రూప్స్. సో ఈ 18 గ్రూప్స్ అనేది ఉంటాయి. సో వీటికి ఒక్కొక్క పేరు ఉంటుంది, అంటే కొన్ని గ్రూప్స్కి కొన్ని పేర్లు ఉంటాయి. సో ఒక గ్రూప్లో కొన్ని అంటే ఒక బ్లాక్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి అండ్ ఇంకో బ్లాక్లో ఇంకొన్ని గ్రూప్స్ ఉంటాయి. సో అదేవిధంగా ఈ 1 and 2 అనేది, సో ఈ రెండు గ్రూప్లో ఉన్న బ్లాక్ని మనం ఎస్ బ్లాక్ అంటాం. సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్. సో ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్లో మనకు రెండు గ్రూప్స్ ఉంటాయి. సో ఫస్ట్ అండ్ సెకండ్ గ్రూప్. అండ్ ఇదేమో ఇది కాదు, సో ఇది పి. సో పి బ్లాక్ ఎలిమెంట్. సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్లో 1 and 2 గ్రూప్స్ అనేది రెండు గ్రూప్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ పి బ్లాక్ ఎలిమెంట్లో 13, 14, 15, 16, 17, 18. సో ఈ 6 గ్రూప్స్ అనేవి పి బ్లాక్ ఎలిమెంట్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది డి. సో డి బ్లాక్. సో ఈ డి బ్లాక్ గ్రూప్లో మనకు 10 ఎలిమెంట్స్ ఈ డి బ్లాక్లో 10 గ్రూప్స్ అనేది ఉంటాయి. సో 3 నుంచి 12 వరకు. సో 10 గ్రూప్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ ఎఫ్ బ్లాక్. సో ఈ ఎఫ్ బ్లాక్లో కన్సిడర్గా ఇన్ని గ్రూప్స్ అనేది అయితే ఉండదు, బట్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 5 నుంచి. సో 5 నుంచి 18 వరకు. సో 5 నుంచి 18 వరకు ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్లో ఉంటాయి. సో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్లో 5 నుంచి 18. సో 18 గ్రూప్స్ అయితే ఉంటాయి. సో ఇది ఈ పీరియాడిక్ టేబుల్ గురించి. ఆ పీరియాడిక్ టేబుల్లో ఈ బ్లాక్స్ అనేవి ఏంటి అండ్ దీంట్లో ఉన్న గ్రూప్స్ ఏంటివి, సో ఇవి దీని గురించి ఎక్స్ప్లెయిన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఎస్ బ్లాక్ గురించి నేర్చుకుందాం. సో మీకు కనుక ఈ ఒక్క డయాగ్రామ్ కనుక వస్తే మీరు చాలా ఈజీగా ప్రతి బ్లాక్లో ఒక 2 నుంచి 3 పాయింట్స్ అనేది జస్ట్ ఈ డయాగ్రామ్ని చూసి రాయొచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు అసలు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ ఫస్ట్ అయితే ఎస్ బ్లాక్ ఎలిమెంట్ గురించి చెప్తాను, అండ్ దాని తర్వాత డి బ్లాక్, అండ్ దాని తర్వాత పి, దాని తర్వాత ఎఫ్. ఎందుకంటే వీటన్నిటిని గురించి చెప్పాలంటే చాలా కష్టంగా అండ్ ట్రికీగా ఉంటుంది. అండ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా అర్థం చేసేటప్పుడు కూడా మనం అంతగా అర్థం కాదు. సో కాబట్టి ఒక్కొక్క పార్ట్గా డివైడ్ చేసి చెప్తాను. సో ఫస్ట్ అయితే ఎస్ బ్లాక్ గురించి నేర్చుకుందాం. సో ఎస్ బ్లాక్. సో ఎస్ బ్లాక్లో మనం కేవలం జస్ట్ ఈ డయాగ్రామ్ని చూసి ఎస్ బ్లాక్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసి మనం ఆన్సర్ అనేది ఎలా రాయాలో చూద్దాం. సో ఫస్ట్ ఇది ఒక పీరియాడిక్ టేబుల్. సో ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ వరకు. సో ఇది ఒక పీరియాడిక్ టేబుల్. సో ఇందులో మనకు జస్ట్ ఈ డయాగ్రామ్ ఒకటే వచ్చు, బట్ దీన్ని బేస్ చేసుకుని మ్యాటర్ ఎలా రాయాలో అనేది తెలియదు. సో అప్పుడు నేనేం చేస్తానంటే ఇది ఒక పీరియాడిక్ టేబుల్ కాబట్టి ఇందులో 4 గ్రూప్స్ ఉంటాయి. సో కాబట్టి నేను ఎలా రాస్తానంటే పీరియాడిక్ టేబుల్లో 4 గ్రూపులు ఉంటాయి అండ్ దాన్ని మనం ఎస్, పి, డి, ఎఫ్ బ్లాక్స్ అంటామని ఇలా రాసుకుంటూ జస్ట్ ఈ డయాగ్రామ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని రాసుకుంటూ వెళ్తే సరిపోతుంది. అండ్ స్పెసిఫిక్గా ఎస్ బ్లాక్లో ఉన్నప్పుడు ఎస్ బ్లాక్ గురించి రాయాల్సినప్పుడు ఏ రాయాలంటే ఇది ఒక బ్లాక్ కాబట్టి సో ఈ పీరియాడిక్ టేబుల్లో ఎస్ బ్లాక్ అనేది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ అని రాస్తాను. సో ఒక పాయింట్ అనేది ఎలా రాస్తానంటే ఎస్ బ్లాక్ ఈజ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్
పీరియాడిక్ టేబుల్. సో ఇలా ఒక పాయింట్ అయితే రాస్తాను. అండ్ మీరు ప్రతి బ్లాక్లో ఒక 3 నుంచి 4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది 12 మార్క్స్కి. అండ్ ఒకవేళ 4 మార్క్స్ అడిగితే 4 పాయింట్స్ రాయండి, 2 మార్క్స్ అడిగినా కూడా 4 పాయింట్స్ రాయండి. సో నేనైతే ఫస్ట్ పాయింట్ అయితే జస్ట్ ఈ డయాగ్రామ్ని చూసే ఒక పాయింట్ అయితే రాశాను ఎస్ బ్లాక్లో. సో అదేంటంటే ఎస్ బ్లాక్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. సో ఈ పీరియాడిక్ టేబుల్ లెఫ్ట్ సైడ్లో ఎస్ బ్లాక్ ఉంది అని అది జస్ట్ నేను ఈ డయాగ్రామ్ని చూసి రాసేస్తున్నాను. సో కాబట్టి అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్, అది కూడా ఈ అంటే ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకునే. సో ఇక్కడ ఈ ఎస్ బ్లాక్లో 2 గ్రూప్స్ ఉంటాయి అని అనుకున్నాం కదా. సో అందులో ఫస్ట్ అండ్ సెకండ్ గ్రూప్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్లో 2 గ్రూప్స్ ఉంటాయి అని నేను రాస్తున్నాను. సో దాన్ని ఎలా రాస్తున్నానంటే ఎస్ బ్లాక్ contains 2 groups. సో ఎస్ బ్లాక్ కంటైన్స్ 2 గ్రూప్స్. సో అదేంటంటే ఫస్ట్ గ్రూప్ 1. సో గ్రూప్ 1ని మనం ఏమంటామంటే 1A అని అంటాం. అండ్ గ్రూప్ 2ని ఏమంటామంటే 2A. సో ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్లో 2 గ్రూప్స్ ఉంటాయి, అందులో గ్రూప్ 1. సో గ్రూప్ 1ని మనం 1A గ్రూప్ అంటాం అండ్ గ్రూప్ 2ని 2A గ్రూప్ అంటాం. సో ఇది సింపుల్గా జస్ట్ ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసి రాయడమే. సో ఇప్పుడు నేను ఇంకో పాయింట్ రాస్తున్నాను. సో అదేంటంటే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే ఫస్ట్ ఏ గ్రూప్ అండ్ సెకండ్ ఏ గ్రూప్ అని మనం అయితే అర్థమైంది. సో దీన్ని మనం ఫస్ట్ ఏ గ్రూప్ అంటాం అండ్ దీన్ని మనం సెకండ్ ఏ గ్రూప్ అంటాం. అండ్ ఈ గ్రూప్ 1A, సో గ్రూప్ 1A గ్రూప్ 2Aలో దానికి కూడా పేరు ఉంటుంది. అంటే ఈ ఫస్ట్ గ్రూప్కి ఒక పేరు ఉంటుంది, ఈ సెకండ్ గ్రూప్కి కూడా ఒక పేరు ఉంటుంది. సో నేనేం చేస్తున్నానంటే సో ఇన్ దిస్ గ్రూప్ group 1A. So group 1A is called alkali metals. సో ఇందులో ఫస్ట్ సో గ్రూప్ 1 అంటే దీంట్లో ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్లో 2 గ్రూప్స్ ఉంటాయని తెలుసుకున్నాం. అండ్ దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి 1A గ్రూప్ అండ్ సెకండ్ గ్రూప్ నేమ్ వచ్చేసి 2A గ్రూప్. సో ఫస్ట్ ఏ గ్రూప్ యొక్క పేరు వచ్చేసి ఆల్కలీ మెటల్స్. సో ఫస్ట్ ఏ గ్రూప్ యొక్క పేరు వచ్చేసి ఆల్కలీ మెటల్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఏ గ్రూప్, సో గ్రూప్ సెకండ్, సో దాన్ని సెకండ్ ఏ గ్రూప్. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి, ఫస్ట్ ఏ గ్రూప్ పేరు వచ్చేసి ఆల్కలీ మెటల్స్ అండ్ సెకండ్ గ్రూప్ దాన్ని ఏమంటామంటే ఈజ్ కాల్డ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. సో ఫస్ట్ ఏ గ్రూప్ పేరు వచ్చేసి ఆల్కలీ మెటల్స్ అండ్ సెకండ్ ఏ గ్రూప్ పేరు వచ్చేసి ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. సో ఇది ఎస్ బ్లాక్కు సంబంధించి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం పీ బ్లాక్కు సంబంధించి ఇదే విధంగా ఎలా రాయాలో నేర్చుకుందాం.